అనంతపురంలో ఈ స్టాంప్ల కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. మొదటి నుంచి అనుకున్నట్టు ఎమ్మెల్యేకు సంబంధం లేదని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ. భారీగా బంగారు నగదు స్వాధీనమన్న మాటల్లో నిజం లేదన్నారు. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టమన్నారు. ఈ స్టాంపు కుంభకోణం నిందితులు మొత్తం 2 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జూన్ 22న ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ తరపు నుంచి ఏజీఎం సతీష్ గారు ఇచ్చినటువంటి ఒక సస్పెక్టెడ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఈ స్టాంప్స్ మీద ఒక కంప్లైంట్ 2 టౌన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా దీన్ని పాయింట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మీద కళ్యాణ్ దుర్గంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు కట్టా భాగవి, బోయా ఈరప్ప అలియాస్ మీసేవా బాబు, కురుబ మోహన్ బాబు, వీళ్ళు ముగ్గురిని కూడా వాళ్ళు అక్యూజ్ కింద నేమ్ చేసి మాకు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. సో బేసికలీ హై వాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోవడానికి ఎవరైనా కన్స్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సిక్వెంట్గా దాన్ని కంప్యూటర్ సిస్టంలో ఫోటోషాప్ చేసి దాన్ని హై వాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి ఆ కన్స్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనకు అగైన్ సబ్సిక్వెంట్గా 25th of this month 2 more complaints ఫ్రమ్ ద 2 subsidiary companies ఆఫ్ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కూడా మనం రిసీవ్ చేసుకున్నాము. ఒకటి నియో కన్స్ట్రక్షన్స్ అండ్ సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి. అండ్ అగైన్ ఆన్ ద సేమ్ డే చంద్రశేఖర్ అని జేఎస్ చంద్రశేఖర్ అని కళ్యాణ్ దుర్గం నివాసి కూడా ఒకరు